మెగాస్టార్ చిరంజీవి నటించిన సినిమాల్లో ఎన్నో హిట్లు, సూపర్ హిట్లు, ఇండస్ట్రీ హిట్లు ఉన్నాయి. అయితే చిరు నటించిన చిత్రాల్లో ఎప్పటికీ మరచిపోలేని చిత్రాలు ఇంద్ర, జగదేక వీరుడు, అతిలోక సుందరి. ఈ రెండు సినిమాలకు సీక్వెల్ చేస్తానని అన్నారు సీనియర్ ప్రొడ్యూసర్ అశ్విని దత్. అనుకోవడం వరకు బాగానే ఉంది, కానీ నిజంగా ఇంద్ర, జగదేక వీరుడు, అతిలోక సుందరి సీక్వెల్స్ తీయడం సాధ్యమేనా? జగదేక వీరుడు, అతిలోక సుందరి సినిమా సీక్వెల్ తీయాలని ఎప్పటినుంచో అనుకుంటున్నారు, కానీ కుదరడం లేదు. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు, స్టార్ ప్రొడ్యూసర్ అశ్విని దత్ ఇద్దరూ జగదేక వీరుడు, అతిలోక సుందరి సీక్వెల్ తీయాలని ప్రయత్నాలు చేశారు, కానీ ఫలించలేదు. రామ్ చరణ్, జాన్వీ కపూర్లతో సీక్వెల్ తీస్తే బాగుంటుందని ఆ మధ్య ట్రై చేశారు, కానీ ఎందుకనో కుదరలేదు. ఇప్పుడు ఈ సీక్వెల్ మరోసారి వార్తల్లో నిలిచింది. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే, ఇంద్ర రీ-రిలీజ్ అయింది. కలెక్షన్స్ కూడా బాగా వచ్చాయి. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ఇంద్ర టీంని ఇంటికి పిలిచి ఆ జ్ఞాపకాల్ని నెమరువేసుకున్నారు. చిరు ఇంట్లో ఇంద్ర ముచ్చట్లు పెట్టుకున్న సందర్భంలో చిరంజీవి రుణం తీర్చుకోలేనిదని, ఇంద్ర, జగదేక వీరుడు, అతిలోక సుందరి చిత్రాలకు సీక్వెల్స్ తీసి రుణం తీర్చుకుంటానని అశ్విని దత్ చెప్పడం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. ఇంద్ర ఆల్ టైమ్ హిట్ గా నిలిస్తే, జగదేక వీరుడు, అతిలోక సుందరి క్లాసిక్ గా నిలిచింది. అయితే ఇప్పుడు ఈ రెండు చిత్రాలకు సీక్వెల్స్ తీయడం సాధ్యమేనా అంటే, ఇంద్ర ఫ్యాక్షన్ స్టోరీ ఇప్పుడు అలాంటి కథలు చూడడం లేదు కాబట్టి కుదరకపోవచ్చు. జగదేక వీరుడు, అతిలోక సుందరి తరహా సినిమాల ట్రెండ్ ఇప్పుడు నడుస్తుంది కాబట్టి ఈ మూవీ సీక్వెల్ తీస్తే వర్కౌట్ అవుతుంది. మరి నాగశ్విన్తో జగదేక వీరుడు, అతిలోక సుందరి సీక్వెల్ ప్లాన్ చేస్తారేమో చూడాలి.